మార్పు అనేది లేకపోతే మనిషిలో ఖచ్చితంగా చేసే పనుల్లో కూడా ఫలితం ఉండదు, శూన్యమే. ఎందుకంటే అసలు మార్పు అనేది లేదు, ఓటమి తర్వాత కూడా మార్పు రావట్లేదు అని అంటే అది ఖచ్చితంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఏదో సినిమాలో అన్నట్టు వాడిని ఎవరికన్నా చూపించండి రా, అట్లా వదిలేయకండి రా, కాస్త ఎవరికైనా చూపిస్తే అన్న మార్పు వస్తుందేమో అనేది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అట్లా వదిలేయకండి రా బాబు, ఎవరన్నా చూపించండి వాడిని అంటే. ఇక్కడ సినిమాది చెప్తున్నాను, ఏకవచనంలో మాట్లాడట్లేదు. లేదా ఏమిరా బాలరాజే దీనివల్ల ఉపయోగం, ఏం మాట్లాడుతున్నారు, చెప్పేదానికి అసలు కనిపిస్తుందానికి అన్ని సాక్ష్యాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి కదా కళ్ళ ముందు, అయినా కూడా ఎవరిని బుకాయిస్తున్నారు ఏంటిదంతా అని చెప్పి సగటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రతి మనిషి నిన్న జరిగిన పరిణామాలతో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. 151 నుంచి 11 సీట్లకి పడిపోయినా కూడా, చిత్తుగా ప్రజలు ఓడించినా కూడా ఫలితంలో మార్పు కనిపించకపోతే ఖచ్చితంగా ఎవరన్నా చూపించండి రా బాబు, వాళ్ళ వదిలేయకుండానే మాట్లాడుకుంటారు. నిన్న మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్, వల్లభనేని వంశీమోహన్ జైల్లో వెళ్లి పరామర్శించిన తర్వాత 40 నిమిషాలు అక్కడ భేటీ అయ్యారు. ఆ మాట్లాడుకున్న తర్వాత ఆయన సతీమణి పంకజశ్రీతో కలిసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన అంశాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా, అందుకే అంటున్నాను, మార్పు అనేది కనిపించకపోతే ఫలితం ఎప్పుడూ శూన్యమే ఉంటుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ఇట్లా ప్రవర్తించినందుకే 151 నుంచి 11 ఇచ్చారు. అయితే నిన్న ఆయన ఏం మాట్లాడారు ప్రెస్ మీట్లో? టీడీపీ కార్యాలయం తగలబడలేదు, వంశీ తప్పే చేయలేదు, ఇవి చాలదన్నట్టు పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అసలు టీడీపీ కార్యాలయం తగలబడలేదంట. కౌశిక్, ప్లీజ్ ప్లే ద వీడియో. చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు, మరో కట్టుకథలు లేడు. వాస్తవం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు. చూశారు కదా, టీడీపీ కార్యాలయం తగలబడలేదు, వీడియోలో కనిపిస్తున్నాయి. వంశీ తప్పే చేయలేదు అన్న దానికి సంబంధించి కూడా నిన్న అధికార పార్టీ టీడీపీ అలాగే దానికి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా సత్యవర్ధన్తో లిఫ్ట్తో వెళ్తున్న వంశీ విజువల్స్ని కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా వైసీపీ ట్రూత్ బ్లాస్ట్ సాయంత్రం 7 గంటలకి బ్రహ్మాండం బద్దలైపోతుంది, అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. దానికంటే ముందుగానే టీడీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళందరూ కూడా ఎలా కిడ్నాప్ జరిగింది, అసలు లిఫ్ట్లో సత్యవర్ధన్తో వల్లభనేని వంశీ లిఫ్ట్లో వెళ్ళిన అంశాలకి సంబంధించి వీడియోని విడుదల చేశారు. వీడియోని కూడా మనం చూడొచ్చు. అంటే కార్యాలయం తగలబడలేదన్నది ఆయన చెప్పింది అబద్ధం, కిడ్నాప్ జరగలేదు, వంశీ సచ్చీలుడని చెప్పింది అబద్ధం. అలాగే ఇవి చాలదన్నట్టు పోలీసులకు భయంకరంగా వార్నింగ్ ఇచ్చారు. ఏమని? రిటైర్ అయిన సప్త సముద్రాల అవతలున్నా పిలిపిస్తాం, బట్టలు ఊడదీయిస్తాం. అసలు ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు ఇలా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అసలు పూర్తి స్థాయిలో కుదేలైపోయింది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు బయటికి రావాలంటే, నోరెత్తి మాట్లాడాలంటే, ఏదైనా విషయం చెప్పాలంటే భయపడిపోతున్నారు అనే కదా ప్రజలు 151 నుంచి 11 ఇచ్చారు. ఈ వార్నింగ్లు ఇచ్చినందుకు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినట్టు, నోరు అదుపులో పెట్టుకున్నందుకు ఇలాగ బట్టలు ఊడదీస్తాము, లేకపోతే ఆల్రెడీ చేసిన దానికి మీ బట్టలు ఊడదీసేశారు అన్నది ఫలితాల ద్వారా ప్రజలు చెప్పారు. బట్టలు ఊడదీయడం అంటే నిజంగా బట్టలేం ఊడదీయక్కర్లేదు. ఇది కాకుండా పోలీసులకి ఏ స్థాయిలో వార్నింగ్ ఇచ్చారంటే, రిటైర్ అయినా సప్త సముద్రాల అవతలన్నా లాక్కొస్తామంట. టీడీపీ కలగాలం అధికారంలో ఉండదు, ఎవరు అధికారంలో ఉండదు. ఎవరు బాగా చేస్తే ప్రజలు దానికి సంబంధించి పాలనని బేస్ చేసుకునే వాళ్ళకి పవర్ ఇస్తారు. ఈ జగన్ గారు చేసినటువంటి దురుసు వ్యాఖ్యలపై పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా దీనికి సంబంధించి మాట్లాడటం జరిగింది. ఏమని? ప్రధానంగా పోలీసుల అధికార సంఘం ప్రత్యేకించి బెదిరింపు వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు దీనికి సంబంధించి మాట్లాడుతూ శాంతి భద్రతలు దిగజారిపోయాయని, పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా ఎక్కడన్నా తీసుకొచ్చి బట్టలు తీసి నిలబెడతామన్న వ్యాఖ్యలు సరికావంటూ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. మీరు 2019కి ముందు
అట్లా మాట్లాడినప్పుడు ఒక వైజాగ్ ఎయిర్పోర్ట్లోనో లేకపోతే నందిగామలో మాట్లాడినప్పుడు చాలా మంది హీరోయిక్గా చూశారు. కానీ మీరు పాలన అధికారం చేతిలోకి ఇచ్చిన తర్వాత దాని అర్థం ఏంటో ప్రజలందరికీ క్లియర్ కట్గా తెలిసొచ్చినా ఇప్పటికీ బట్టలు ఉడదీస్తాం అందరినీ తీసుకొస్తాం అని చెప్పినప్పటికీ కూడా దీన్ని అసలు ఒక మాజీ సీఎం ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రవర్తిస్తారు? నాయకుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక విషయాన్ని మాట్లాడే విషయాన్ని కొంచెం అయినా సరే అది కరెక్ట్గా ఉందా లేదా ప్రజలు చూస్తున్నారు అని బారీజ్ వేసుకోవాలి. మరి ఒక మాజీ సీఎంగా చేసినటువంటి వ్యక్తి, ఒక నాయకుడిగా ఒక పార్టీని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తిని పచ్చాబద్దాలు మాట్లాడటం ఏమిటనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదే కాకుండా ఆయన ఎట్లా మాట్లాడారంటే అందాలు, దాని వర్ణనలు, సౌందర్య వర్ణనల మీద కూడా ఆయన మాట్లాడారు. సామాన్యంగా తమ్ముడు తనోడైతే ధర్మం చెప్పాలంటారు. తమ్ముడు తప్పు చేసినా ధర్మం ప్రకారమే వీడు తప్పు చేశాడురా మా ఓడు తప్పు అని చెప్పాలి. కానీ తమ్ముడు రౌడీ అయినా పర్లేదు అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి నీతి, ఆయన చెప్తున్నటువంటి స్టైలు, వ్యాఖ్యలు, మాటలు. ఎందుకంటే ఒక పక్కన కళ్ళకు కట్టినట్టు కిడ్నాప్ వ్యవహారం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోలు, విజువల్స్ వస్తున్నాయి. ఇవి కాకుండా మరి తగలబడలేదు కార్యాలయం అని చెప్తున్నారు, దానికి సంబంధించిన వీడియోలు, విజువల్స్ కనపడుతున్నాయి. మరి ప్రతి ఒక్కళ్ళు అంత రౌడీతనంగా బరితెగింపుగా కనిపిస్తున్న వ్యవహారంలో, కిడ్నాప్ వ్యవహారస్తులు దళితుడిని ఇలా ప్రవర్తించిన వ్యవహారంలో కనిపిస్తున్నా కూడా మరి ధర్మం చెప్పకుండా తమ్ముడు రౌడీ అయినా సరే పర్లేదు ఇదే నీతి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న వ్యవహారాన్ని ప్రజలందరూ బాహాటంగా చూస్తున్నారు. కాబట్టే నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో సగటు ఆంధ్రప్రదేశ్ మనిషి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఎవరికైనా చూపించండిరా, అట్లా వదిలేయకండిరా అనేది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేశారు. వల్లభనేని వంశీ చాలా అందగాడు లోకేష్ కంటే, అందుకే చంద్రబాబు గారికి వంశీ అంటే కుళ్ళు అన్నారు. అసలు జరిగిందేంటి, అసలు జరుగుతుందేంటి? దాడి చేశారు, తగలబెట్టేశారు, మనుషుల్ని కిడ్నాపులు చేస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు అన్నది కేసు. ఇక్కడ అందానికి గంధానికి సంబంధించిన వ్యవహారం ఏముంది? ఇది కాకుండా దేవినేని అవినాష్ కంటే కూడా, లోకేష్ కంటే కూడా దేవినేని అవినాష్ అందగాడు. అసలు ఈ అందం గోలేంటి ఇక్కడ? అసలు ప్రెస్ మీట్ ఏంటి, మీరు పెట్టింది ఏంటి? ఈ అందం గోలం ఏంటో మరి ఆయనకే తెలియాలి. మొత్తానికైతే జరిగిన పరిణామాలన్నిటిపై కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ స్థాయిలో బరిదింపుగా ప్రవర్తించడాన్ని కూడా ప్రజలు నోటీస్ చేస్తున్నారు. మరి